ఓకే, దీంట్లో ఫస్ట్ యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళి దీంట్లో క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం. ఓకే, ప్రీవియస్ ఉన్నాయి రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అవ్వగానే ప్రీవియస్గా మనకు వచ్చినట్టు సేమ్ ఆబ్జెక్టివ్స్ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు దీంట్లో యాడ్ సెంటర్ యాడ్ డేట్స్ ఇదైనా తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం సెలెక్ట్ చేయాల్సిన ఆబ్జెక్టివ్, సెలెక్ట్ ద ఆబ్జెక్టివ్ ఫ్రమ్ ద లిస్ట్ ఫర్ కలెక్షన్ యాడ్స్ విచ్ ఆబ్జెక్ట్ ఈస్ నెటెడ్. ఇస్ ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేసరికి కలెక్షన్ యాడ్ మనం క్రియేట్ చేయాలంటే దానికి మనం ఇక్కడ సెలెక్ట్ చేసే ఆబ్జెక్ట్స్ ఈ నాలుగిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ కానీ, కన్వర్షన్స్, క్యాటలాగ్ సేల్స్, స్టోర్ ట్రాఫిక్. ఓకే, ఈ నాలుగిట్లో ఏదైనా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఇక్కడ మనం చూడండి, కలెక్షన్ యాడ్స్ ఇంక్లూడ్ అండ్ ఇన్స్టెన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ పీపుల్ టు డిస్కవర్, browse and purchase products and services from you. You can run collection ads with multiple objectives on Facebook and Instagram. అంటే ఇక్కడ మనకి పర్చేజెస్ అంటే ప్రోడక్ట్ పర్చేజెస్ కానీ సర్వీసెస్ కానీ ఏదైనా మనం ప్రొవైడ్ చేయాలనుకుంటే యాడ్ ద్వారా దానికి మనం ఈ కలెక్షన్ యాడ్స్ అనే దాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. దానికి మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన ఆబ్జెక్టివ్ ఈ 4 ఆబ్జెక్టివ్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి నెక్స్ట్ స్టెప్ placement options for collection ads. You can use collection ads by choosing automatic placements or by choosing any of the following placements. Note that collection ads only appear in mobile placements and will not be shown desktop devices. ఓకే, అంటే ఇక్కడ కలెక్షన్ యాడ్స్ వచ్చేసరికి మనకి పాసిబిలిటీ వచ్చి ఓన్లీ ఫర్ మొబైల్స్లో మాత్రమే మనకి పాసిబుల్ అవుతుంది. ఈ డెస్క్టాప్లో వచ్చేసరికి మనకి ఇది యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్ వచ్చి మనం ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చు అంటే ఫేస్బుక్లో న్యూస్ ఫీడ్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో. అంటే మనకి ఫేస్బుక్లో వచ్చి ఒకటే చాయిస్, న్యూస్ ఫీడ్లో మాత్రమే మనం ఇది ప్లేస్మెంట్ చేయగలం. నెక్స్ట్ ఆప్షన్, ఇన్ ఆబ్జెక్టివ్స్ ఐ సెలెక్ట్ ద ట్రాఫిక్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్స్లో 4 or 5 ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు కాబట్టి దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తుంది ట్రాఫిక్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తాను. ట్రాఫిక్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో హియర్ యూ ఎంటర్ ద క్యాంపెయిన్ నేమ్. ఇది మామూలుగా మనం ఇంకా ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ మనం ఇచ్చేసుకోవచ్చు. కావాలంటే క్యాంపెయిన్ నేమ్, యాడ్ సెట్, యాడ్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ క్యాంపెయిన్ నేమ్ వచ్చి ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి ఇచ్చాను. రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఇట్, అదర్వైజ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు క్యాంపెయిన్ నేమ్లో రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి జనరల్గా ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు దీంట్లో ఆ నెక్స్ట్ పేజ్ ఫస్ట్ టైప్ ద యాడ్ సెట్ నేమ్. హియర్ ఐ గివెన్ యాజ్ C++ జావా. ఓకే, అంటే దీంట్లో ఆబ్జెక్టివ్స్లో ట్రాఫిక్ సెలెక్ట్ చేస్తున్నాం. ట్రాఫిక్లో ఇప్పుడు మనం ఇక్కడే ఇచ్చేయాలనుకుంటే ఇక్కడే ఇచ్చేయచ్చు, లేదంటే కంటిన్యూ ఇచ్చేయండి. కంటిన్యూ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి స్టెప్ వైజ్గా అడుగుద్ది. ఫస్ట్ క్యాంపెయిన్ నేమ్. క్యాంపెయిన్ నేమ్ వచ్చి ఇక్కడ నేను ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ అని చెప్పేసి ఇస్తున్నా. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ మనకు ఆల్రెడీ ఇక్కడ కొంచెం చూస్ ఉన్నాయి కాబట్టి చూస్ చేసేసాడు కాబట్టి దీంట్లో క్యాంపెయిన్లో మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చినప్పుడు దీంట్లో ఫస్ట్ యాడ్ సెట్ నేమ్. యాడ్ సెట్ నేమ్ వచ్చి ఇప్పుడు మనం అక్కడ C++ అనుకున్నాం కాబట్టి C++ జావా. ఇది ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటున్నాం. దీంట్లో నెక్స్ట్ స్టెప్, అండ్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ఆప్షన్ ట్రాఫిక్. యూజ్ ఆఫ్ ట్రాఫిక్ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద ట్రాఫిక్ ఐదర్ వెబ్సైట్ ఆర్ యాప్ ఆర్ మెసెంజర్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఆల్మోస్ట్ ప్రతి
యాడ్ సెట్లో మనకి ఈ ట్రాఫిక్ అనేది అడుగుతుంది. అంటే మనకు వచ్చే ట్రాఫిక్ దేనికి సెండ్ చేయాలి, వెబ్సైట్కా, యాప్కా, మెసెంజర్కా, వాట్సాప్కా. ఓకే, ఇప్పుడు దీంట్లో సెట్ ద యూజెస్ ఆఫ్ ఈచ్ ఆప్షన్. ఓకే, అంటే ఇక్కడ మనకి యూజెస్ ఏంటి అన్నది ఇక్కడే మనకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు యాప్ సెలెక్ట్ చేస్తే చూస్ ద యాప్ దట్ యూ వాంట్ టు అడ్వైజ్. యూ క్యాన్ అడ్వర్టైజ్ ఎనీ యాప్ దట్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఆన్ ఫేస్బుక్ డెవలపర్ సైట్. అదే మెసెంజర్గా అయితే సెండ్ పీపుల్ ఫ్రమ్ యాడ్స్ into messenger conversions with your businesses. Your ad will be shown to people who are more likely to open messenger. Next, WhatsApp వచ్చేసరికి when a person clicks on your ad, a message thread with your business will open in WhatsApp. Your ad will be shown to people who are more likely to open WhatsApp. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి వెబ్సైట్ అని మనం వెబ్సైట్ ఏదైతే డిఫైన్ చేస్తామో దాని మీదకి మనకి ట్రాఫిక్ అనేది సెండ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో మనకి ఏదైతే మనకి రిలయబుల్గా ఉంటుందో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆర్ బడ్జెట్, లొకేషన్, ఏజ్, జెండర్. ఓకే, లైక్ దట్ ఆప్షన్స్ విల్ బి దేర్. అందులో మనకి ఏదైతే కావాలో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత on next screen, first you enter the ad name. Second, in identity, select the Facebook page. Next option, select the Instagram page. Then next, ad setup. Okay, ఇప్పుడు దీంట్లో వెబ్సైట్, యాప్, మెసెంజర్, వాట్సాప్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనకి పాసిబిలిటీ వచ్చి వెబ్సైట్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ బడ్జెట్, స్టార్టింగ్ ఎండింగ్ డేటు. ఓకే, ఏజ్, లాంగ్వేజెస్. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వీటిని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసేసి అగైన్ నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి యాడ్ నేమ్ అడుగుతుంది. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ స్టెప్ చూడండి. ఆన్ నెక్స్ట్ స్క్రీన్ ఫస్ట్ యూ ఎంటర్ ద యాడ్ నేమ్, సెండ్ ద ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇచ్చేది, లేదంటే ఫేస్బుక్ పేజ్ అది ఇచ్చేసుకొని నెక్స్ట్ ఇన్ యాడ్ సెటప్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ యాడ్ ఆర్ యూ వాంట్ టు యూజ్ ద ఎగ్జిస్టింగ్ యాడ్. ఇది మామూలుగా మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటుంది కదా, న్యూ యాడ్ క్రియేట్ చేస్తాం, ఎగ్జిస్టింగ్ యాడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత దెన్ ఇన్ ఫార్మేట్ చూస్ ఎనీ వన్ ఆప్షన్ ఆఫ్ 3, అంటే సింగిల్ ఇమేజా, కరోసులా, కలెక్షనా. Okay, then in format to choose any one of the 3. Here you have to select the collection because we are discussing about the collection ads. And ఇక్కడ ఫార్మాట్లో మనం ప్రీవియస్గా సింగిల్ ఇమేజ్ అంటే డిస్ప్లే యాడ్స్కి, వీడియో యాడ్స్కి రిలేటెడ్గా అయితే మనం దీన్ని సెలెక్ట్ చేసాం. కరోసల్కి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, కలెక్షన్ యాడ్స్ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఫార్మాట్లో మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సింది కలెక్షన్ యాడ్స్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ యాడ్ నేమ్ ఇచ్చేయండి. యాడ్ నేమ్ వచ్చి నేను ఇక్కడ సి ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇస్తున్నా. నెక్స్ట్ ఐడెంటిటీ, అంటే ఇక్కడ మనకి ఏ పేజీ మీదకి వెళ్ళాలి. ఓకే, ఏ పేజీని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనకి 3 పేజెస్ ఉన్నాయి. నేను ఇక్కడ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ యాడ్ సెటప్ దగ్గరకు వచ్చేసరికి క్రియేట్ యాడ్, తర్వాత వచ్చి ఫార్మాట్లో ఇప్పుడు మనం ఇక్కడ చేస్తుంది కలెక్షన్ యాడ్స్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కలెక్షన్ యాడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. బై చూసింగ్ కలెక్షన్ ఫ్రమ్ ద ఫార్మాట్ చూస్ టెంప్లెట్స్ విల్ అపియర్స్. చూస్ ద టెంప్లెట్. ఎప్పుడైతే మనం కలెక్షన్ యాడ్స్ సెలెక్ట్ చేసామో కలెక్షన్ యాడ్స్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా మనకి ఇక్కడ సమ్ టెంప్లెట్ అని చెప్పేసి అడుగుతుంది. చూస్ టెంప్లెట్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం టెంప్లెట్ని సెలెక్ట్ చేస్తాం. దానికి ఇదిగోండి ఇక్కడ టెంప్లెట్స్ ఈ విధంగా అడుగుతుంది. దీస్ ఆర్ ద
templates existing template option. In templates I select the first template. అంటే ఇక్కడ మీరు దీంట్లో ఈ టెంప్లెట్స్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ద టెంప్లెట్స్ డిస్ప్లే చేస్తుంది, అంటే మోడల్స్. ఇందులో మీకు ఏ మోడల్ అయితే మాకు కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ మోడల్ అంటే ఇక్కడ మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇది మనకు కొంత టైం తీసుకుంటుంది, అంతలో ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ టెంప్లెట్ చూస్ చేసి క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు వచ్చినట్టే టెంప్లెట్ క్రియేట్ చేయడానికి వ్యూ అనేది డిస్ప్లే అవుద్ది. ఓకే, ఇది మనకి టెంప్లెట్ ఒక వ్యూ. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ స్టెప్ క్రియేట్ ద క్యాటలాగ్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ అడిగేది ఇంక్లూడ్ ఏ క్యాటలాగ్, దానికి బాటంలో ఇక్కడ మనకి క్రియేట్ క్యాటలాగ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం క్యాటలాగ్ని క్రియేట్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ it displays the page. Choose any one of the option from right side. ఓకే, ఇక్కడ మీకు రైట్ సైడ్ దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ-కామర్స్ అంటే ఇక్కడ మనకి వచ్చి సెలెక్ట్ టైప్, ఇది ఈ-కామర్స్, టార్గెట్, రియల్ ఎస్టేట్, ఆటోనా. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీంట్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ టెంప్లెట్ క్రియేట్ క్యాటలాగ్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్యాటలాగ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. క్యాటలాగ్ని క్రియేట్ చేయటం ఫస్ట్ దీంట్లో మీకు సెలెక్ట్ టైప్, అంటే ఇప్పుడు క్యాటలాగ్ మీకు దేనికి రిలేటెడ్, ఈ-కామర్స్కి రిలేటెడా, ట్రావెల్కా, ప్రాపర్టీనా, లేకపోతే ఆటోనా. ఓకే, అంటే ఇక్కడ మనకు వచ్చే ఆటో వచ్చేసరికి ఏ వెహికల్కి రిలేటెడ్ అనమాట. ఓకే, ప్రాపర్టీ అంటే మనకి వాటిలో ఉంటాం రియల్ ఎస్టేట్కి రిలేటెడ్, ట్రావెల్ ప్లేన్ కానీ ఇలాంటికి, ఈ-కామర్స్ ప్రోడక్ట్స్ పర్చేసింగ్ సేల్స్ చేయడానికి దీనికి ఆప్షన్. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ ఆటో అనేది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ కానీ ఇక్కడ మీకు కాన్ఫిగర్ సెట్టింగ్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఆప్షన్స్ దొరుకుతుంది. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనకి సెలెక్ట్ ద క్యాటలాగ్ ఓనర్ అండ్ క్యాటలాగ్ నేమ్. ఓకే, ఇక్కడ మనకి క్యాటలాగ్ ఓనరు, క్యాటలాగ్ నేమ్ ఈ రెండు ఆప్షన్స్ అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ క్యాటలాగ్ ఓనరు నేము డిఫైన్ చేయటం, నేమ్ మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. క్యాటలాగ్ ఓనర్ వచ్చేసరికి జనరల్గా పేజ్ ఓనర్ ఎవరైతే అంటారో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం. ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ క్యాటలాగ్ ఓనర్ ఐ సెలెక్టెడ్ యాజ్ టోషన్స్ ఆన్లైన్, అంటే ఇక్కడ మనకి లిస్ట్ వస్తుంది క్యాటలాగ్ ఓనర్స్లో. అందులో ఏదైతే క్యాటలాగ్ ఓనర్గా మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయటం. జనరల్గా మనకి పేజెస్ ఉంటుంది. క్యాటలాగ్ నేమ్ ఐ గివెన్ యాజ్ ద కార్స్, దెన్ క్లిక్ ఆన్ క్రియేట్. అంటే ఇక్కడ కార్స్ క్యాటలాగ్ నేమ్ వచ్చేసరికి దేనికి రిలేటెడ్గా మనం క్యాటలాగ్ని క్రియేట్ చేస్తున్నాం, ఆ క్యాటలాగ్ యొక్క నేమ్ని మెన్షన్ చేయాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీంట్లో చూద్దాం. ఓకే, బిజినెస్ ఐడి రిక్వైర్డ్ అంటుంది. అంటే అక్కడ మనకి యాక్చువల్గా ఓనర్ నేము, ఏ బిజినెస్ ఐడి ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు కనెక్ట్ యువర్ అకౌంట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వన్, క్రియేట్ వన్ టు కంటిన్యూ. సపోజ్ ఇక్కడ క్రియేట్ బిజినెస్ ఐడి అని ఇచ్చాడు, క్లిక్ చేద్దాం. బిజినెస్ అకౌంట్ నేమ్ ఆన్లైన్ వెహికల్
బుకింగ్ అనేసి సంథింగ్ నేమ్, అకౌంట్ నేమ్. నెక్స్ట్ యువర్ నేమ్, యువర్ నేమ్ వచ్చి సపోజ్ వేణు, ఓకే, లేదంటే ఓకే వెంకట్ అని ఇస్తున్నాం. నెక్స్ట్ బిజినెస్ ఈమెయిల్ అడ్రస్, బిజినెస్ ఈమెయిల్ అడ్రస్ వచ్చి మనం అక్కడ ఏదైతే ఇచ్చామో అదే వస్తుంది. ఫస్ట్ మీటింగ్ 2019 @gmail.com. ఓకే, సబ్మిట్. ఆన్లైన్ ట్రైనింగ్, సిబిపి ఆన్లైన్ ట్రైనింగ్ చూద్దాం, తీసుకుంటున్నాను. దీంట్లోనే సంథింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్యాటలాగ్ నేమ్ వచ్చి నేను ఇక్కడ కార్స్ అని చెప్పేసి వస్తున్నా. నెక్స్ట్ క్రియేట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాటలాగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వ్యూ క్యాటలాగ్ చూద్దాం. ఇప్పుడు మనకి క్యాటలాగ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ అయిన క్యాటలాగ్లో మనకి అంటే క్యాటలాగ్కి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనం ఐటమ్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది. దానికి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. యాడ్ యువర్ ఐటమ్స్ ఇన్ బల్క్, గెట్ స్టార్టెడ్ విత్ డైనమిక్ యాడ్స్. ఓకే, దానికి ఇక్కడ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ మనం క్యాటలాగ్ ఇచ్చిందంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. క్యాటలాగ్ ఓనర్ వచ్చి అక్కడ మనకి పేజ్ నేమ్స్ ఏమైతే ఉంటాయో ఆ పేజ్ నేమ్స్ ఇస్తాం. నెక్స్ట్ క్యాటలాగ్ నేమ్ వచ్చి మనకి నేమ్ ఏదైతే మనకి సెట్ చేయాలనుకుంటామో ఆ నేమ్ని క్యాటలాగ్ నేమ్గా ఇచ్చేయటం. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు వచ్చినట్టే ఇక్కడ మనకి ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ ఇన్ నెక్స్ట్ పేజ్ ఇట్ డిస్ప్లేస్ ఫినిష్ బటన్, క్లిక్ ఆన్ ఫినిష్, దెన్ సెలెక్ట్ వ్యూ క్యాటలాగ్, దెన్ ఆఫ్టర్ ఇట్ డిస్ప్లే ద పేజ్ సి ఫాలో. ఓకే, అంటే ఇక్కడ మనకి యాడ్ ఐటమ్స్, గో టు యాడ్స్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో క్లిక్ ఆన్ గో ఐటమ్స్ అన్న. ఇప్పుడు ఇక్కడ గో ఐటమ్స్ అనగానే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇదిగోండి. సెలెక్ట్ యాడ్ మాన్యువల్లీ, క్లిక్ ఆన్ నెక్స్ట్. అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్లో ఒకటి యాడ్ మాన్యువల్లీ, ఇంకోటి యూజ్ బల్క్ అప్లోడ్, యూజ్ ఏ పిక్సెల్ అని చెప్పి 3 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, అంటే ఈ ఆప్షన్స్లో మనం ఫస్ట్ యాడ్ మాన్యువల్లీ అంటే ఒక్కొక్క పిక్చర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవ్వగానే మనకి ఇదిగోండి ఇన్సర్ట్ ఇమేజెస్, అంటే మనకి దేనికి రిలేటెడ్గా అయితే కావాలో ఆ రిలేటెడ్గా ఇక్కడ ఇమేజెస్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దానికి ఇక్కడ
ఇప్పుడు ఇక్కడ గో యాడ్ ఐటమ్స్ అనగానే ఇవ్వండి 3 ఆప్షన్స్ వచ్చినాయి. దీంట్లో యాడ్ మాన్యువల్ అనేది సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి వస్తాను. ఇవ్వండి ఇక్కడ మీకు పిక్చర్స్ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ టు అప్లోడ్, లేదంటే ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్ ఫైల్స్ అండ్ డివైస్ ఇది క్లిక్ చేయండి. మీకు ఇక్కడ లొకేషన్ అడుగుద్ది. మీరు పిక్చర్స్ అవి ఎక్కడైతే పెట్టారో ఆ లొకేషన్కి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇవ్వండి కార్ పిక్చర్స్ అని తీసుకుంటున్నాను. సపోజ్ పిక్చర్ని సెలెక్ట్ చేయటం, ఓపెన్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం టైప్ చేయాలి. ఏ ఇయర్ మోడల్. ఓకే, సపోజ్ నేను ఇక్కడ 2020 వేస్తాను. మేక్ వచ్చేసరికి సపోజ్ BMW, దానికి సంబంధించిన డీటెయిల్స్. మోడల్ ఏంటి, సపోజ్ మోడల్ ఏదో ఒక మోడల్ సమ్ I20 వేస్తున్నా. బాడీ స్టైల్, ఇక్కడ మనకి ఇస్తున్నాడు ఆప్షన్. ఓకే, సంథింగ్ బాడీ స్టైల్ సమ్ కపుల్ సెక్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. నెక్స్ట్ విన్ నంబర్, సంథింగ్ నంబర్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నెక్స్ట్ వెహికల్ ఐడి ఇచ్చేయండి. అంటే అక్కడ మోడల్కి వాటికి సంథింగ్ వెహికల్కి సంథింగ్ మోడల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నెక్స్ట్ ఫినిష్. వెయిట్, ఇక్కడ ఇంకా ఇచ్చారు ఆప్షన్స్. మైలేజ్, ఎంత మైలేజ్ వస్తుంది, సపోజ్ 15. డిస్క్రిప్షన్, ఓకే డిస్క్రిప్షన్ ఇచ్చేయటం. దిస్ ఈస్ BMW న్యూ మోడల్ launching December 20th. Next to color, some red and some. State of vehicle, new. Title of the vehicle, 2020 BMW. Address, suppose MVP. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సమ్ అడ్రస్ విశాఖపట్నం ఇచ్చేసి ఇక్కడ MVP వేస్తున్నాను. ఇప్పుడు మనకు అది వ్యాలిడ్ తీసుకున్నాం. నెక్స్ట్ దానికి లింక్ ఏదైనా ఉంటే ఆ లింక్ని డిఫైన్ చేయటం, URL. HTTPS/ ఓకే, యాక్చువల్గా దాని యొక్క వెబ్సైట్ ఏదో ఉంటుందో ఆ వెబ్సైట్ యొక్క URL ఇవ్వాలి. దానికి నేను ఇక్కడ జస్ట్ ఈ విధంగా సమ్ URL డిఫైన్ చేసేసి నెక్స్ట్ ప్రైస్ దేంట్లో. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ కరెన్సీ చూడండి, అంటే ఇండియన్ అయితే ఉంటే ఇండియన్ ఇచ్చేది, లేదంటే డాలర్స్లో పెట్టేది. ఓకే, మన లేనట్టుంది. ఇండియన్ రూపీస్. ఓకే, ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఇచ్చేయటం. సపోజ్ సంథింగ్ అమౌంట్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ అయిపోయింది, ఫినిష్ ఇచ్చాం.
ఓకే, ఇక్కడ 17 క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్లీ 17 ఇచ్చిన తర్వాత ఇవ్వండి. యాడెడ్ క్యాటలాగ్, యాడ్ అండ్ అదర్ ఐటమ్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఐటమ్ యాడ్, అంటే క్యాటలాగ్ కాబట్టి సమ్ మోర్ దెన్ వన్ ఐటమ్ తీసుకోవాలి. నెక్స్ట్ అగైన్ ఓపెన్, నెక్స్ట్ ఇయర్ 2020, నెక్స్ట్ మేక్ మహేంద్ర, మోడల్ I-77, బాడీ స్టైల్ కన్వర్టబుల్. ఓకే, నెక్స్ట్ విపిఎన్ నంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. Next vehicle ID. Okay, something number. Next mail is some 15. Description. Saving type. 2020 model. Next color. Some yellow. State of vehicle. New. Okay, address. Visakhapatnam. MVP. URL. Yes, columns. Yes. Next Indian rupees, some cost. Okay, Jason, next to finish. Title of the vehicle, Mahindra 2020. Okay, add another item. ఇంకొకటి యాడ్ చేసేసి సపోజ్ ఇప్పుడు దీంట్లో సెలెక్ట్ చేద్దాం. ఇయర్ 2020, మేక్ టాటా, మోడల్ some ABC 2020, body style. Okay, number 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17. Next vehicle ID. Next mileage 18. Next Tata ABC some 2020, good pickup and
trim type, vehicle, color, black, new, title of the vehicle, Tata ABC from 2020, address, Vijayawada, address, Benji Circle, URL, https colon www.wix.com/NACT. Indian price. Okay, something amount ఇచ్చేసి నెక్స్ట్ ఫినిష్. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను జస్ట్ క్లోజ్ ఇచ్చేస్తాను. ఓకే, క్లోజ్ చేయగానే ఇదిగోండి ఇప్పుడు మనం అక్కడ సెలెక్ట్ చేసిన ఐటమ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా మనం ఇక్కడ కార్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఇచ్చాం. యాడ్ న్యూ కార్. నెక్స్ట్ on left hand side under sets select all vehicles. After that on top right corner select the advertise sets. On left hand side sets లో వచ్చేసరికి all vehicles. ఓకే, దీంట్లో సెట్స్ ఇక్కడ వచ్చి ఆల్ వెహికల్స్. నెక్స్ట్ దీని తర్వాత on the top right corner select advertise sets. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చి మనకి ఇక్కడ advertise sets. Which ad account would you like to advertise with? ఇప్పుడు మనకి ఇక్కడ ఐడీస్ చూపిస్తుంది. ఇక NICTB. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసాను. ఓకే, నెక్స్ట్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఫస్ట్లో సెలెక్ట్ చేసిన క్యాటలాగ్ సేల్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూ. ఓకే, యాక్చువల్గా మనకి అక్కడతో స్టాప్. ఇది మళ్ళీ మనకి న్యూ వన్ క్రియేట్. మళ్ళీ మనకి క్యాటలాగ్ అని అడుగుతుంది. ఓకే, అంటే కంటిన్యూషన్ అనమాట. మళ్ళీ అంటే నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేయాలి అట్లేదు. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసేసింది. ఇవన్నీ మనం క్రియేట్ చేసిన యాడ్స్. ఓకే, అంటే ఇది మనకి మొబైల్ మీదే మనకి వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి అది వ్యూ చూపి డైరెక్ట్గా ఏమవుతుందంటే మళ్ళీ క్యాంపెయిన్లో మళ్ళీ కంటిన్యూషన్ అడుగుతుంది. ఇది మనకి ఇక్కడ ఈ కలెక్షన్ యాడ్స్ కానీ మనం క్రియేట్ చేయాలంటే దానికి ప్రొసీజర్. ఓకే, ఇదండి మొత్తం మనకి జనరల్గా ఫేస్బుక్లో మనం ఉపయోగించే యాడ్స్లో మనకి టైప్స్. నెక్స్ట్ దీంట్లో మనకి ఈ SEO అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం ఇచ్చే పేజ్ నేము, డిస్క్రిప్షన్ ఏంటంటే మనకి కామన్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, కామన్గా ఉన్నప్పుడు చూసుకుంటే మనకి సెర్చింగ్లో వచ్చేసరికి ఈ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో ఈ వర్డ్స్ మనకి సెర్చింగ్లో మ్యాచ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా అవి దాంట్లోకి వచ్చేస్తాయి. అంటే మనకి ప్రీవియస్గా మనం చెప్పిన ఈ గూగుల్లో డిస్ప్లే యాడ్స్కి వాటికి మనం ఆ సెటప్ ఎలా చేసామో అంత మనకి ఇక్కడ అవసరం లేదు. కాకపోతే మనం ఇచ్చేటప్పుడు ఈ నేమ్స్ మ్యాచ్ అయ్యేటట్టు డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో కానీ ఇది కామన్గా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అదొకటే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకి ఫేస్బుక్ యాడ్స్లో మనం యూజ్ చేసే టైప్స్.
ఓకే, నెక్స్ట్ రేపు వచ్చి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా.